అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. తాజాగా బంకింగ్ హోమ్ కెనాల్ పై స్టీల్ గడ్డర్ తొలి ప్లేస్మెంట్ ప్రక్రియ విజయవంతమైంది. ఎటువంటి పిల్లు లేకుండా నీటి మీద గడ్డర్లను కూర్చోబెట్టే ప్రక్రియ కావడంతో లైఫ్ లైన్ సాయంతో అన్ని జాగ్రత్తలతో పూర్తి చేశారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కెనాల్ పై 3 గడ్డర్లను ఫిక్స్ చేశారు. దీనికోసం ఎన్సీసీ బీమా సంస్థ సిబ్బంది 5 గంటల పాటు శ్రమించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎన్సీసీ సంస్థ చేపడితే అందులో స్టీల్ గడ్డర్ల ఏర్పాటును బీమా సంస్థకు అప్పగించారు. E3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి మరో కీలక అప్డేట్ తో నేను వచ్చేసాను. ఏదైతే బర్కింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని బర్కింగ్హామ్ కెనాల్ వాటర్ మీద 3 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ఎన్సీసీ అట్లాగే బీమా సంస్థ. సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ఇప్పటి వరకు ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించిన పిల్లర్ల మీదే కూర్చోబెట్టారు. అయితే మొట్టమొదటిసారిగా స్టీల్ గడ్డర్ను బర్కింగ్హామ్ కెనాల్ మీద ఫిక్స్ చేసే ప్రక్రియను చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని దీన్ని కూర్చోబెట్టిన ప్రక్రియను పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు వెస్ట్ సైడ్ అట్లాగే ఈస్ట్ సైడ్ కి సంబంధించి కూడా ఇటు 2 వైపులకు సంబంధించిన కూడా గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది మనం ఇప్పటికే చూసాము. మొత్తం ఒక్కొక్క లైన్కి సంబంధించి 11 స్టీల్ గడ్డర్లని కూర్చోబెడుతూ ఉంటారు. అయితే ఇటువైపు అటువైపు కలిపి ఒక లైన్కి సంబంధించి ఇప్పటి వరకు 9 గడ్డర్లను కూర్చోబెడితే మధ్యలో 3 గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియ కోసం అన్ని జాగ్రత్తలను తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మిగతా 9 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చూసినట్టయితే అవి ఏదైతే గతంలో ఏర్పాటు చేసిన పీర్ క్యాప్లు దాంతో పాటు కొన్ని బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన కొన్ని స్ట్రక్చర్ తీసుకొని రాళ్ళు తీసుకొని వాటి కిందకు పెట్టి దాన్ని బేస్మెంట్ గా తీసుకొని అది ఈజీగా ఫిక్స్ చేశారు. అయితే వాటర్ పైన కూర్చోబెట్టాల్సిన ప్రక్రియ చాలా కీలకమైన ప్రక్రియ ఉన్న నేపథ్యంలోని దీనికోసం అన్ని జాగ్రత్తలను తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా 500 టన్నుల క్రెయిన్ ను ఈ వాటర్ దగ్గర ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒక రిహార్సల్ కూడా చేశారు. ఎందుకంటే ఈ 3 గడ్డర్లను ఇటు ఈస్ట్ హ్యాండ్ సైడ్ అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించి గడ్డర్లు ఇప్పటికే కూర్చోబెట్టిన నేపథ్యంలోని వాటి మీద వీటిని కూర్చోబెట్టి మధ్య ప్రాంతంలో ఏదైతుందో బర్కింగ్హామ్ కెనాల్ మధ్యలో కూడా స్కూల్స్ ఫిక్స్ చేయాలి. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ కోసం భారీ మొత్తంలో కార్మికులు పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా ఏదైనా ఒక్క పొరపాటు జరిగినా సరే మొత్తం దీని మీద పూర్తి ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధానంగా విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. లైఫ్ లైన్ ఉపయోగించి లైఫ్ లైన్ అనేది ఏదైతే ఉందో ప్రధానంగా వాళ్ళు కొన్ని తాళ్లు వేసుకొని కొన్ని థ్రెడ్స్ వేసుకొని వాటిని పూర్తి స్థాయిలోని జాగ్రత్త చర్యలు తీసుకొని మధ్యలోని గడ్డర్లో కూర్చోబెట్టిన తర్వాత మధ్య భాగానికి వెళ్తారు. మధ్య భాగానికి వెళ్ళిపోయి వాటిని పూర్తి స్థాయిలోని స్క్రూల ద్వారా ఫిక్స్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయం తీసుకుంది. ఇంత భారీ సమయం తీసుకోవడానికి మెయిన్ కారణం ప్రధానంగా వాటర్ మీద ఈ 3 గడ్డర్లు స్టీల్ గడ్డర్లను కూర్చోబెడతమే
చాలా ఎక్కువ సమయం తీసుకోబోతుంది అనేది మాత్రం నిర్మాణ సంస్థలు మనకి స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ప్రక్రియను చాలా సక్సెస్ఫుల్ గా బీమాతో పాటు ఎన్సీసీ సంస్థ పూర్తి స్థాయిలోని కంప్లీట్ చేసింది. మొత్తం ఒక లైన్ కి సంబంధించి ఏదైతే ఉందో స్టీల్ బిడ్కి సంబంధించి మొత్తం 4 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్ కి సంబంధించి 11 స్టీల్ గడ్డర్లు ఉంటాయి. మొత్తం 44 స్టీల్ గడ్డర్లను ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. మొదటిసారిగా ఒక లైన్ కి సంబంధించి మొత్తం 11 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రక్రియ కోసం కార్మికులందరూ దాదాపు గంటల తరబడి శ్రమించారని చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా, ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించిన మొత్తం 11 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఇటు ఎన్సీసీ సంస్థ పూర్తిగా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని చేపడితే ఈ స్టీల్ గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ దాంతోపాటు ఫిక్సింగ్ ప్రక్రియను బీమా సంస్థకు అప్పచెప్పారు. గత నెల ఫిబ్రవరి 12వ తారీఖున స్టీల్ గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ లాంచింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏదైతే నెల రోజుల్లోనే పూర్తి స్థాయిలోని స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పురోగతి కనబడుతుంది. ఎందుకంటే అటు కొండవీటి పంప్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే మొత్తం ఇటు లెఫ్ట్ హ్యాండ్ హెడ్ సైడ్ అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించిన కూడా స్టీల్ ను కూర్చోబెట్టారు. ఆ తర్వాత పూర్తిగా అక్కడ ఉన్న క్రెయిన్ మొత్తాన్ని 500 టన్నులకు సంబంధించిన క్రెయిన్ మొత్తాన్ని ఇటువైపు ఏదైతే ఉందో ఉండవల్లి వైపు తీసుకువచ్చి రైట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించి కూడా మొత్తం 6 గడ్డర్లను కూడా 4 రోజుల క్రితమే దీన్ని కూర్చోబెట్టిన ప్రక్రియ మనం చూసాము. ఆ తర్వాత వెంటనే మధ్య ప్రాంతం ఏదైతే ఉందో వాటర్ లోని ఈ గడ్డర్లను ప్లేస్మెంట్ చేయాల్సిన ప్రక్రియ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోని దాని మీద కూర్చోబెట్టే ప్రక్రియను చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్తలను నిర్మాణ సంస్థ తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. గడ్డర్లను 500 టన్నులకు సంబంధించి క్రేన్ ద్వారా కూర్చోపెట్టిన తర్వాత భారీ మొత్తంలోని లైఫ్ లైన్ తోని మొత్తం ఈ కార్మికులందరూ కూడా మధ్య ప్రాంతానికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్టూల్కి సంబంధించిన ఫిక్సింగ్ కావచ్చు, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇటు ఉండవల్లి వైపుకి సంబంధించి ఇప్పటికే ఫిక్స్ చేసిన గడ్డర్లు, అటు ఉండవల్లి ఇటు కొండవీటి వాగు పంప్ హౌస్ సైడ్ సంబంధించిన సైడ్ ఉన్న గడ్డలను 2 వైపుకి సంబంధించి మధ్యలో కూడా వేసిన 3 గడ్డలను వాటికి అటాచ్ చేయాల్సిన ఉంటుంది. దాన్ని అటాచ్ చేసే ప్రక్రియను చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దీంతో మిగతా వాటర్ లోని కూర్చోబెట్టాల్సిన మిగతా గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియను కూడా మరో 2 రోజుల్లో కూడా ఇటు నిర్మాణ సంస్థ ప్రారంభించబోతుంది. దానికి సంబంధించి ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే కార్మికులు ఒక రిహార్సల్స్ కంప్లీట్ చేసుకుని ఏదైతే తొలి వాటర్ మీద కూర్చోబెట్టిన గడ్డర్లు ఏ విధంగా కూర్చోబెట్టామో దానికి సంబంధించిన మరింత సమయం తీసుకోకుండా ఈసారి మరింత త్వరగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మిగతా గడ్డర్లను కూడా వాటర్ మీద ఫిక్స్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఏదైతే రిహార్సల్స్ తో పాటు దానికి సంబంధించిన పనులను స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇంకా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ను ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ మీకు ఎందుకు అందిస్తున్నానంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలిసారిగా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టారు. అది కూడా అమరావతి రాచమార్గం ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా 100 మీటర్ల దూరంలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. దీని ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు నేరుగా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఉండవల్లి కరకట్ట మీదకు నుంచి వెళ్లాలంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని దాని ప్రత్యయ మార్గంగా స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మాణం చేపట్టేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అందుకే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రక్రియను అప్డేట్ గా మీకు నేను అందిస్తున్నాను. ఎందుకంటే బర్కింగ్హామ్ కెనాల్ మీద తొలిసారిగా ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని నిర్మాణానికి సంబంధించి పైలింగ్ వర్క్ దగ్గర నుంచి ప్రస్తుతం స్టీల్ సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ వరకు ప్రతి ఒక్కటి ఎలా జరుగుతుందో మీకు కళ్ళగా కట్టినట్లుగా నేను వివరిస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి 110 మీటర్ల వరకు ఉంటుంది. అయితే రిటర్నింగ్ వాల్, ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రస్తుతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే 110 మీటర్లు ఉంటే రిటర్నింగ్ వాల్ తో కలుపుకొని 128 మీటర్ల వరకు ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నేరుగా దీనికి దగ్గరలోనే 100 మీటర్ దూరంలోనే మరో బ్రిడ్జ్ ను కూడా నిర్మిస్తున్నారు. అది మెయిన్ బ్రిడ్జ్ గా చెప్తుంది. అది
థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన థర్డ్ ఫేజ్ కోసం కొండవీటి వాగు మీద 240 మీటర్లతో కూడా మరో బ్రిడ్జ్ ను కూడా నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కు నేరుగా దీన్ని కనెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ చేసే ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. అక్కడ కూడా కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న 140 మీటర్ల బ్రిడ్జికి సంబంధించిన ప్రక్రియను కూడా ఎంసీసీ సంస్థ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం అక్కడ పైలింగ్ వర్క్స్ తో పాటు పిల్లర్ కి సంబంధించిన స్టీల్ వర్క్స్ ప్రస్తుతం చాలా స్పీడ్ లో కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా అంతే స్పీడ్ లో పూర్తి చేసే ఆలోచనలోని ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఉంది. ఏదైతే మార్చి ఎండింగ్ కు లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతే సీడ్ యాక్సిస్ రోడ్డుకు చాలా సులువుగా వెళ్లే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని కూడా చాలా స్పీడ్ గా కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దీని ద్వారా ఏదైతే ఉందో తొలిగా వాటర్ మీద నిలబెట్టిన గడ్డర్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన నేపథ్యంలోని దాని ఎక్స్పీరియన్స్ తోని మిగతా గడ్డర్లు కూడా అదే తరహాలోని ఫిక్స్ చేసే ప్రక్రియను కూడా ఇటు ఎన్సీసీతో పాటు బీమా సంస్థ చేపట్టబోతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ మహేష్ తో గాలిబ్ ఛాన్స్ 24/7 అమరావతి.